హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తన నియోజకవర్గ పరిధిలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన క్రీడాకారిణి నారిపాక మానస ఈ నెల 31వ తేదీన చెన్నై నగరంలో జరగనున్న జాతీయ స్థాయి జూనియర్ టెన్నికాయిట్ క్రీడా పోటీలో విజయం సాధించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు। గురువారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో క్రీడాకారిణి నారిపాక మానసను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు। తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన క్రీడాకారిణి మానస శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో విజయం సాధించి ఈ నెల 31న చెన్నైలో జరగనున్న జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలో పాల్గొంటున్న సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్రీడాకారిణి మానసను తన నివాసంలో అభినందించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మానస జాతీయ స్థాయిలో కూడా రాణించి గూడూరు కీర్తి ప్రతిష్టలను పెంపుదల చేయాలని అభిలాషించారు। నేషనల్ రాలేదు, నేషనల్ వచ్చింది। నాకే ముందుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామన్నకి, అలాగే ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ భాస్కర్ గారికి, అలాగే ముఖ్యంగా ఈరోజు 11/12/2005లో పలాస శ్రీకాకుళంలో జరిగినటువంటి స్టేట్ లెవెల్ టెన్నికాయిట్ పోటీల్లో పాప మానస 2వ స్థానం వచ్చినందుకు అమ్మాయికి మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా। అట్లాగే అమ్మాయి గ్రామం నా కాన్స్టిట్యున్సీ తిమ్మసముద్రం, అట్లాగే కావల్లో చదువుతుంది పాప। అట్లాగే ముఖ్యంగా ఈ నెలాఖరు 31వ తేదీ నుంచి చెన్నైలో జరిగే జాతీయ టెన్నికాయిట్ అసోసియేషన్ సంబంధించినటువంటి పోటీల్లో ఆ పాప పాల్గొనడానికి పోతుంది। ఖచ్చితంగా అక్కడ కూడా గూడూరుకి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ అమ్మాయికి కోచింగ్ ఇచ్చినటువంటి కోచర్స్ కి, భాస్కర్ కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మాయికి మరొకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను। ఎన్బికేఆర్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ఎంప్లాయీస్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ పేర్కొన్నారు। తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలోని ఒక ప్రైవేటు స్థలంలో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు సమావేశం నిర్వహించారు। విద్యానగర్ గ్రామంలో ఎన్బికేఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ యూనియన్ సభ్యులు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించడం జరిగిందని, కోర్టు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని యాజమాన్యం అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు। గత వైసీపీ పాలనలో విద్యా సంస్థల యాజమాన్యం వైసీపీ పార్టీకి చెందిన వారు కావడంతో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు। కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు। పరిస్థితి ఏంటంటే విజయవాడలోనే మన పార్టీ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి మనం కూడా ఏంటంటే ఆ రకంగా పోదాం, అందరినీ కలెక్టర్లను కలుద్దాం, అట్నే అంటే కోర్టుకు కూడా పోయేదానికి కూడా మన అవకాశాలు చూస్తాం। ఎన్బికేఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఐక్యత, మా సమస్యల వెంటనే జీతభత్యాలు వెంటనే నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగుల ఐక్యత పరిష్కరించాలి। ఎన్బికేఆర్ ఉద్యోగుల సమస్యల వెంటనే
అమలు చేయాలి ఎన్బికేఆర్ కోర్టు తీర్పును వెంటనే. కార్మికుల పట్ల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి నశించాలి. కార్మికులు జిందాబాద్ జిందాబాద్. మాకు జిల్లాలు విడిపోయినాక ఫస్ట్ సారి వీరికి ఇచ్చేసాం. కానీ మీరు ఇచ్చినటువంటి సమస్యలని చూస్తే అంటే ఈ దేశం ఏమవుతుందో, ఈ ప్రభుత్వాలు ఎవరిని గౌరవిస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే 2020లో కానీ 2021లో 2 సార్లు 50 కోట్ల కానీ హైకోర్టులో కానీ తీర్పు ఇచ్చింది. ఇలా సమస్యలు న్యాయమైనటివి, ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పని అత్యున్నతమైన న్యాయస్థానం చెప్పిన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామైనటువంటి నేదులమేడ జనార్దన్ రెడ్డి ఫ్యామిలీకి తొత్తుకున్నటువంటి వైసీపీ గవర్నమెంటు కాలయాపన చేసింది. మనకు సత్యంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే కోర్టు ఇచ్చిన తీర్పుని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఆ యాజమాన్యానికి ఉంది. కానీ దాన్ని కూడా లెక్క పెట్టలేదంటే కోర్టుని ఎంతవరకు ప్రభావితం చేశాయో గత ప్రభుత్వాలు మనకు అర్థమవుతుంది. అయితే వచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వం దృష్టిలో ఇది కూడా పెట్టాలి. ఎందుకంటే ఇది లేట్ చేసాం మనం చాలా. అంటే వచ్చిన తీర్పుని దాని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్లకుండా కాలయాపన చేసిన వల్ల ఏం చేస్తారనే ఆలోచనకి మేనేజ్మెంట్ వచ్చిందని నాకుండే అర్థమైన పద్ధతులు. ఎందుకంటే మనం అడిగినటువంటి కోరికలు కానీ డిమాండ్స్ కానీ న్యాయమైనట్టు చట్టబద్ధిగా మనకి జరగాల్సినటువంటి. ఎందుకంటే 2010 దాకా ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. కానీ మేనేజ్మెంట్ మారినాక వాళ్ళకు ఉండేటువంటి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, వాళ్ళ అంతర్గత సమస్యల పైన, కార్మికులపైన వృద్ధి, వాళ్ళ అన్నదమ్ముల సమస్యలతోనే కార్మికుల వృద్ధి ఏదైతే నేదులమేడ జనార్దన్ రెడ్డి కుటుంబం ఉందో మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. దీన్ని ఉపేక్షించే పరిస్థితి ఏఐటీసీకి ఉండదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు, వైజేపీ అండ్ టౌన్ క్లబ్ మాజీ జోనల్ చైర్మన్ గురునాథం పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ సభ్యులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి కేక్ పంపిణీ చేశారు. ఎంతమంది వచ్చారు మీరు? ఎవరైతే హ్యాపీ బర్త్డే. రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఈ చేత్తో నీ స్వామి బాగుంటుంది. ఇచ్చి నిలబడి నిలబడి సరిపోలే కూర్చొని చెప్పాడు. బ్యానర్ సార్ అందరూ ఒకేసారి గురునాథం సార్కి హ్యాపీ బర్త్డే ఒకసారి అందరూ ఒకేసారి చెప్పండి సార్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే గురునాథం సార్, హ్యాపీ బర్త్డే గురునాథం సార్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ. సంక్రాంతి వేడుకల్లో భాగంగా 3వ రోజు కనుమ పండుగ నాడు నాయుడుపేట స్వర్ణముఖి నదీ తీరంలో ఏటీ పండుగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏటీ పండుగను సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు. మహిళలు గొబ్బెమ్మలను స్వర్ణముఖి నదిలో నిమజ్జనం చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు. మిస్ ఈవెంట్స్ ద్వారా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను అలరించాయి. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సిఐ బాబీ ఆధ్వర్యంలో ఏటీ పండుగల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
Local talented people. Local. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరంలో జరిగిన ప్రత్యేక హారతి కార్యక్రమాలలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. जय जय करुणाब्धि श्री प्रभु साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंदर ले लो जेलमा
సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా టీచర్ షేక్ బాబు ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. మొదటి బహుమతి అక్బర్ మౌలాలికి 5,000 రూపాయలు, రెండవ బహుమతిని రాజేష్ కిరణ్ కు 3,000 రూపాయలు, మూడవ బహుమతి పవన్ ప్రసాద్ కు 2,000 రూపాయలు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా టీచర్ షేక్ బాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగలో యువతకు ఉల్లాసం, ఆహ్లాదం కలిగేలా వేరే ఇతర మార్గాలను అన్వేషణ చేయకూడదని, వారిలో క్రీడా నైపుణ్యం వెలికి తీయటానికి ఇలాంటి షటిల్ టోర్నమెంట్లు నిర్వహణ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కలిచేడు గ్రామంలో ఈ కలిచేడు క్లబ్ సంబంధించి ఈ టోర్నమెంట్ జరగడం, షటిల్ టోర్నమెంట్ జరగడం జరిగింది. దాంట్లో సైదాపురం వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళలో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఈ కలిచేడు యూత్ సంబంధించి కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ పోటీలలో థర్డ్ ప్రైజు సైదాపురం వాళ్ళకి పవన్ అండ్ పార్టీ. ప్రైజ్ మనీ 2,000. తర్వాత వీళ్ళకి 3,000. ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ మౌలాలి అక్బర్ 5,000. సంక్రాంతి వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని మహాలక్ష్మమ్మ వీధిలో వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి గ్రామోత్సవాన్ని గ్రామస్తులు కన్నుల పండుగగా నిర్వహించారు. ప్రతి ఏటా కనుమ పండుగ నాడు కోట గ్రామదేవత కోటమ్మ అమ్మవారి సోదరిగా పూజించే మహాలక్ష్మి అమ్మవారికి జాతర నిర్వహించి గ్రామస్తులు అమ్మవారి గ్రామోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
నెల్లూరు నగరంలోని నవాబుపేటలో సంక్రాంతి పండుగ ఉత్సవాలలో భాగంగా కనుమ పండుగ నాడు నిర్వహించిన ఉద్యాన ఉత్సవాల్లో పలు దేవతామూర్తులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై దేవతామూర్తులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేకం కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో సాంప్రదాయబద్ధంగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారి అభిషేకాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.